ఏం మందల వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ కిండల్ అవరాలు. ఒరేయ్ ఫస్ట్ హైలైట్స్ చెప్తున్నారు తొందరగా. పావు నోట్లో పెట్టుకొని పరలోకంకి పోయిన యువకుడు, ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దు అన్నందుకు భర్త పైన కేసేసిన భార్య, యూట్యూబ్ లో 50 మిలియన్ క్రాస్ అయిన రొనాల్డో, 100K కూడా కంప్లీట్ అవని 3 యాంగ్రీ బాయ్స్, బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ అయిందని చెప్పి కంటెస్టెంట్స్ ఓవర్ యాక్షన్ చూసి అంటున్న ఆడియన్స్, ప్రభాస్ ని జోకర్ అంటున్న బాలీవుడ్ భయ్య సల్మాన్ ఖాన్ మీద పడ్డ సాయి దగ్గర, వినాయక చవితి సెలబ్రేషన్స్ లో 3 యాంగ్రీ బాయ్స్ వ్లాగ్స్ తో రెచ్చిపోతున్న హర్షగాడు. ఈ మధ్య ఆకలేసి ఒకడు పావుని తినడానికి ట్రై చేశాడు. బట్ పావు పరధ్యానంలో లేదు, మేలుకొనే ఉండడంతో బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఆ పామే వాడికి దాహం వేసిందని చెప్పి 4 బొట్లు విషం ఇచ్చిందనమాట. ఈవెన్చువల్లీ పిల్లోడు పరలోకంకి పార్సిల్ అయిపోయాడు. అయినా పాము తలకాయ నోట్లో పెట్టుకోవడం ఏంట్రా, అసలు తలకాయ ఎవడన్నా చేస్తాడు ఈ పని. ఈసారి పావుని నోట్లో పెట్టుకున్నాడు, తర్వాత పాము పొట్లో. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ న్యూస్. డెలివరీ అయిపోయిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ క్రేవింగ్స్ ఉన్నాయని చెప్పి ఆర్డర్ పెట్టుకుని తినే టైంలో తినద్దు అన్నందుకు భర్త పైన ఒక స్త్రీమూర్తి కేసు పెట్టింది అనమాట. ఆ కేసుని కోర్టు తీసుకోవడం కూడా జరిగింది. ఎక్కడ వేసింది అనుకోకండి, కర్ణాటక హైకోర్టులో జరిగింది ఇదంతా. ఇప్పుడు ఇలా దొరికిన ప్రతి దానికి కేసులు వేసుకుంటా పోతే దేశ జనాభా లెక్కల పేపర్లో కంటే FIR పేపర్లలో ఎక్కువ ఉంటది. అయినా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవ్వలేదని చెప్పి, రోస్ట్ చేసాడని చెప్పి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తున్నాడని చెప్పి కేసులు వేసుకుంటా పోతే కూల్ అంటారు, సైకూల్ అంటారు. ఇఫ్ యు నో యు నో. నెక్స్ట్, క్రిస్టియానో రొనాల్డోకు యూట్యూబ్ లో 50 మిలియన్ అయినందుకు హ్యాపీగా ఉన్న ఐ షో స్పీడ్, అది కూడా వారంలో అయిపోయింది. 4 ఏళ్ల నుంచి యూట్యూబ్ సంకనాకుతున్నాం, మీకు ఇంకా 100K కూడా అవ్వలేదని చెప్పి మా జనాలు మమ్మల్ని అంటున్నారు. పక్షపాతం ఏంట్రా ఇది? ఐ వాంట్ టు నో. అట్లీస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళల్లో కొంతమంది అన్న సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మళ్ళీ చుట్టుపక్కన వాళ్ళతో కలిసి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అని డిస్కషన్ పెట్టి డేస్ అనకు వచ్చేసాయి. రైనీ సీజన్ లో 8th సీజన్ ఆఫ్ బిగ్ బాస్ వచ్చేసింది. నాగమావయ్య కొత్త లుక్ తో వస్తాడు అనుకుంటే కంటెస్టెంట్స్ నే లాస్ట్ కొత్త వాళ్ళని తీసుకొని వచ్చాడు. వీళ్ళలో నాకు ఆ విష్ణుప్రియ తప్ప ఇంకెవరో తెలియదు. అది కూడా ఏదో టీవీ షోలో చూసి వద్దులే మళ్ళీ స్ట్రైక్లు వేస్తారు. అండ్ ఈ షో టీవీలో వస్తున్నందుకు నేను ఏడుస్తుంటే ఎవరో మహానుభావుడు మణికంఠ అంట, వాడు ఏడ్చి అక్కడుండే వాళ్ళని నవ్విస్తున్నాడు. ఎక్కడన్నా ఫేస్ రివీల్ చేస్తారు, కానీ మనోడు 4 హెడ్ రివీల్ చేశాడు అనమాట. ఏంటి ఈ వారం ఎలిమినేషన్ అంటగా? ఎవరో బయటికి పోయి బతికిపోతారు ఈసారి. అదెవరో కమెంట్ చేయండి అమ్మా. సరే గానీ ఈ వీక్ బిగ్ బాస్ లో ఏమైందో ఒక లుక్ వేసేద్దాం రండి. ఫస్ట్ రోజు నాగమామ అందరిని లోపలికి దోసి లాక్ అనేసాడు. లోపలికి వెళ్ళంగానే మన నాగమణికంట దేవుడి పాటతో స్టార్ట్ చేశాడు అనమాట. కానీ పాడు మణికంట స్టార్ట్ చేయి, కమాన్. బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్ కారణ సత్యదేవ దేవ ప్రియ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత ఋషభ వాహన. స్టార్టింగ్ అంతా బాగానే ఉంది, కానీ గంగ చంద్రముఖిలా మారినట్టు ఎక్స్ప్రెషన్ ఎందుకు బ్రో? కోపానికి మార్చేసావు కామెడీ నుంచి. ఇదేదో కప్పు నూడిల్స్ తిన్నాడు, ఆ కప్పులోనే కట్ చేస్తే ఆరెంజ్ కోసం ఈ నారింజలు గొడవ పడుతున్నారు. కనిపించిన ప్రతి మనిషితో గొడవ స్టార్ట్ చేశాడు అనమాట మన నాగమణి కంట. కట్ చేస్తే ఏడుస్తూ ఐఎమ్ ట్రాన్స్పరెంట్ అని చెప్పి విగ్ తీయేసాడు. సాడ్ గా ఏడుస్తూ మంచి ఎమోషనల్ డైరెక్షన్ లో వెళ్తున్న దాన్ని మనోడు విగ్ తీసి కడుపు చెక్కలేలా నవ్విచ్చేసాడు అనమాట. హార్ట్ లో హోల్ పడింది. పక్క రోజు నామినేషన్స్, అందరూ ఊరమ్మ ముచ్చట్లు దీంట్లో బయట పెడతారనమాట. అరుచుకుంటూ కొట్టుకుంటూ ఏడుస్తూ ఎలాగోలా అయిపిచ్చేశారు. అండ్ ఈ జుట్టు తీసేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, పోకిరి లెవెల్ ట్విస్ట్ తలైవా. మహేష్ బాబు పోకిరి అంటే మీరు పొరపడతారు, విజయ్ పోకిరి అనమాట. ఈ వారం ఒకరు బయటకు వచ్చేసి పార్టీ చేసుకుంటారు. నైస్ అమ్మా. ఇంతటితో బిగ్ బాస్ కథ సమాప్తం. మూవింగ్ ఆన్ టు అర్షద్ వార్సి వర్సెస్ ప్రభాస్. ఈ టాపిక్ గురించి ఆల్రెడీ నేను డెడికేటెడ్ వీడియో చేశాను. ఈ వీడియో అవ్వగానే జరగండి అంటున్నట్టు ఆ వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి అనమాట. ఏంటమ్మా వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి మీ ఊర్లో? ఇప్పుడే కొన్ని వెరైటీ గణేష్ ప్రతిమలు చూసి వచ్చా ఆన్లైన్ లో. ఇది చూడు, రోహిత్ శర్మకి వరల్డ్ కప్ ఇస్తున్న గణపయ్య. అబ్బా సాయిరామ్, ఏదేమైనా వరల్డ్ కప్ కొట్టకపోయింటే ఒక 5 నెలల డ్రామా ఉండేది భయ్యా నాకు. చారి చెప్పరా, కామెంట్స్ లో చెప్పు, నువ్వు క్రికెట్ ఫ్యానే కదా దొంగ నా కొడుక. ఇంకోటి చూడు, ఏంట్రా ఇది పుష్ప వినాయకుడు, అది కూడా చూసేకి అంట. ఇప్పుడు వేరే హీరో ఫ్యాన్స్ వచ్చి వాళ్ళ హీరో సాంగ్స్ చేయమంటారు, అవసరమా చెప్పు? ఇప్పుడు ఈ విగ్రహాల్ని కైలాసం నుంచి శివ పార్వతులు చూస్తా ఉంటారు, ఏమనుకుంటారు చెప్పండిరా. చూడు శివయ్య, ఈ పాపుల్ని క్షమించేసి అడ్రస్ చెప్పు, నీతో ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు ప్లీజ్. ఇప్పుడు మేము మన నెల్లూరులో డిఫరెంట్ ప్లేసెస్ తిరిగి మన చుట్టుపక్కల వినాయక మండపాలని చూపిద్దాం. వ్లాగ్ లాగా ట్రై చేద్దాం రాండి. కానీ అది వ్లాగ్ కాదనుకోండి. మనం అంత పెద్ద వ్లాగర్స్ కాకపోయినా ఏదో పిల్ల బచ్చా వ్లాగర్స్ లా తీద్దాం. ఐ థింక్ వి విల్ ఎంటర్టైన్.
ఉపవాసం ఉండడం వల్ల ఇవాళ ప్రసాదంతో గడిపేస్తా. అబ్బా ఏం ఉందరా లడ్డు. ఏరా మౌర్య లడ్డు తింటావా? నా నోట్లో ఉంది తీసుకో. బయటికి వెళ్దాం పదండి. రే మౌర్య పదరా టీ తాగదాం. మేము ఇప్పుడు టీ కోసం దారిలో జనాన్ని పోగేయడానికి వెళ్తున్నాం. కాలేజ్ బిల్డింగ్ 4 ఫ్లోర్లు కట్టారు. సూసైడ్కి అనుకూలంగా ఉంటుంది. ఇదే మేము ఎప్పుడు పడేడ్చే టీ షాప్. అస్సలాముఅలైకుం. ఫస్ట్ గణేష గణపతి బప్ప మౌర్య చెప్పండి రా అందరు కామెంట్ సెక్షన్లో. ఫస్ట్ రోజే ఉట్టి కొట్టేస్తున్నారు. రే పిల్లడా ప్రసాద్ ఎక్కడ పెడుతున్నారు చెప్పరా. రే ఎక్కడికి రా పారిపోతున్నావు చెప్పరా రే. ఓకే ఇది మనం చూడబోయే మరొక వినాయక మండపం. అబ్బా వాటి లైటింగ్. హే తాత సైడ్ దో. మా ఏరియాలో ఆల్మోస్ట్ 20 మండపాలు పెట్టారు అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఉట్టి కొడుతున్నారు. ఏంటి కొట్టు. ఇంకో పక్క డప్పుల మూత కొడుతున్నారు. ఏంట్రా బాబు ఏంటి కానివ్వండి. చాలులే ఇంకా చాలా ఉన్నాయి. నాకు కాలు నొప్పులు వచ్చేసి నడవలేక. ఏదన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. మనం ఒక బొమ్మ పెడదాం. డే 1 to ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు విషయం చేద్దాం. దుమ్ము దులిపేద్దాం నెక్స్ట్ ఇయర్ మనం. సో అప్పటి వరకు బోలో గణేష్ మహారాజ్ కి మీ మనసులో జై చెప్పుకోండి. అండ్ ఎస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రే బ్లూ చొక్కా సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు నీ మీద కోపం వస్తుంది నీకు తెలుసు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో అమ్మా. ఒకవేళ నువ్వు వేసుకునేది చొక్కా కాకపోయినా పర్లేదు, బ్లూ చొక్కా కాకపోయినా పర్లేదు, నువ్వేం వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోరా నువ్వు. ఓకేనా? అండ్ ఎస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో